అరే సోది నా కొడక, కనీసం చెట్లకి డబ్బులు కాస్తాయన్నావు. పోనీ ఎక్కడ కాస్తాయో చెప్పొచ్చు కదరా. ఎవరింటికి కాస్తాయి, ఎవరి చెట్టుకు కాస్తాయి, మేము ఎక్కడికి వెళ్ళి కోసుకోవాలి? పోనీ మా చెట్టుకి కాస్తాయి అంటే మా చెట్టుకి నీళ్ళు ఎవడు పోస్తున్నాడు రా? నువ్వు వచ్చి పోస్తున్నావురా నీళ్ళు? మేము తిండి తిప్పలు మాని జనాలు డబ్బులు తెచ్చి నీకు ఇస్తుంటే ఇంకా చెట్లకు డబ్బులు కాస్తాయి వచ్చి కోసుకో అంటావు. ఎక్కడి నుంచి కోసుకోవాలి చెప్పొచ్చు కదరా. అవి కూడా అట్లీస్ట్ పలానా చోటకు వచ్చి కోసుకోండి అని చెప్పండి వాళ్ళకి. అరే లెగుస్తే సోది వీడియోస్, నీ కొటేషన్స్ ఉన్నాయి చూసావా, నీ సినిమా తీయటానికి కూడా పనికిరావురా నీ కొటేషన్స్. అట్లీస్ట్ నువ్వు సినిమా తీయటానికి కూడా పనికిరావు. నువ్వు ఒక బఫూన్ నా కొడుకురా. నువ్వు బఫూన్ నా కొడుకుని కూడా జనాలు ఎలా నమ్ముతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళా అకౌంట్లో జీరో అవ్వనియను, మార్జిన్లో ఉన్న అకౌంట్స్ని తీసుకొచ్చేసి మేము ఫుల్ ప్లెజ్డ్ అమౌంట్ రికవరీ చేస్తాం. ఎవరికి రికవరీ చేస్తాం ఒక మాట చెప్పు. ఇప్పుడు నీ దగ్గర మోసపోయిన నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ పేరు శ్రీనివాస్, నీ దగ్గర 8,27,000 రూపాయలు లాస్లో ఉన్నాడు. ఇంకా అతనికి 9,200 ఉన్నాయి, 9,200 ఇండియన్ రూపీస్. సో ఆ ఎడ్జ్ అకౌంట్ని నువ్వు 8,90,000 మళ్ళీ చేయగలుగుతావా చెప్పు? నువ్వు ఎవరి అకౌంట్ తీసుకొని చేస్తున్నావు? నీ అకౌంట్ తీసుకొని నువ్వు చేస్తున్నావా, నీ ఇంట్లో పిల్లల అకౌంట్ తీసుకొని చేస్తున్నావా చెప్పు? ఎవరి అకౌంట్ తీసుకొని నువ్వు లాస్ రికవరీ అనేది చేస్తావు? అది ఫుల్ ప్లెజ్డ్గా బయటకి పలానా ఈ వ్యక్తి అకౌంట్ ఇంత పెట్టాడు, ఇంత మైనస్ అయింది, ఇది ఎడ్జ్లో ఉంది, నేను దాన్ని రికవరీ చేస్తాను చూపించు. ఆ పలానా అకౌంట్ చూపించబ్బా. నువ్వు ఎవడి అకౌంట్ చేస్తున్నావో చూపించకుండా నేను ఆ ఎడ్జ్లో ఉన్న అకౌంట్లు నేను మోడిఫై చేస్తాను, నేను దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా 100% రికవరీ చేస్తాను ఎవడికి చెప్తున్నావు? ఎవడి అకౌంట్లు చూపించవచ్చు అట్లీస్ట్, అది కూడా చేత కదా. నేను తీసుకుంటున్నాను, దాన్ని నేను మోడిఫై చేస్తాను, దాన్ని పాజిటివ్లోకి తీసుకొస్తాను అని చూపించరా. నువ్వు ఎంతోమంది గోల్డ్ రూమ్ అకౌంట్స్ అని చెప్పి వాళ్ళందరినీ మొగ్గగుడిపించావు. నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నావు 1,20,00,000 పెట్టి. నీకెక్కడిరా? నువ్వు 2 లక్షలు పెట్టి తీసుకొచ్చాను. అసలు ఒక్కడన్నా అడిగాడరా బాబు? ఒక్కడన్నా వాడికి ₹1,00,00,000 ఎక్కడివి? వాడు 2 లక్షలతో వచ్చే మార్కెట్లోకి అన్నాడు. వాడు 15 లక్షలు పెట్టి ఇల్లు ఎట్లా కట్టాడు, 1,00,00,000 పెట్టి ఇప్పుడు ఇల్లు ఇట్లా కొంటున్నాడు. మీకు అది కూడా సెన్స్ ఉండదు ఏంద్రా కనీసం అట్లీస్ట్ వాడిని అడగాలని చెప్పి. వాని ముందు జాయిన్ అయ్యేటప్పుడు నీకు ₹1,00,00,000 ఎలా సంపాదించావు? కాపీ ట్రేడింగ్లో సంపాదించావా, షేర్ మార్కెట్లో సంపాదించావా, బిజినెస్ మీద సంపాదించావా, మంది మీద పడి ఆ రక్తం తాగుతా సంపాదించావా అని ఒక్కడన్నా అడగండి ఫస్ట్. నీకు 99 కోటేసాడు మళ్ళా చేయాలనిపించిందిరా ఇప్పుడు? నీకు డీటెయిల్స్ కావాలంటే ₹100 కట్టాలా? నువ్వు అది బ్రోకర్ అనుకున్నావురా? ఆ లేడీస్ కూడా అంతేరా. ముందు నీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఒక 100-200 కొడితే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకన్నా దిగజారిపోయి ఉందిరా. సినిమా అని చెప్పి జనాలందరూ నీ గుండు సినిమా ఒకటి వేసేసి అదేదో వారణాసి సూర్య సినిమా 0 బడ్జెట్ మూవీ అని దొబ్బిచ్చి ప్రతి ఒక్కరిని నాకు ఇచ్చేసావు. నీ సినిమా కొన్నోడు కనీసం ₹1,00,000 పెట్టి కొనిపించావు. నువ్వు 0 బడ్జెట్ అంటూ వాడు మాత్రం ₹1,00,000 పెట్టుకుని థియేటర్లో రిలీజ్ చేయాలి 2 లక్షలు ఖర్చు పెట్టుకొని. ఏం మూవీ రాది? దాని బదులు ఏదైనా ఎందుకులే ఆ మూవీ తీసుకోరా, కనీసం బాగుపడతావు. నీకు ఆ సినిమా తీయటమే రాదు. సినిమా అని చెప్పుకొని కొన్ని వేల మందిని నాశనం చేసావు. వాళ్ళ దగ్గర మినిమం 6,000 to 12,000 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నువ్వు ఫిల్మ్ లేగలో కొడితే ఒక్కొక్కటి వస్తున్నాడు నీ మొహం మీద, అయినా కానీ తుడుచుకొని తిరుగుతూ ఉన్నావు. నువ్వురా వీళ్ళ అకౌంట్లో నువ్వు మళ్ళీ మోడిఫై చేసి పాజిటివ్లో తెచ్చేది? అరే అద్దం నిలబడి నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి చూసుకుంటారా మీరు ఏం చేస్తున్నారు, ఎవడెవడు డబ్బులు నాగుతున్నారు అనేది. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఎవడి అకౌంట్ నువ్వు రికవరీ చేస్తావో చూపించు, లైవ్లో చూద్దాం. థ్యాంక్ యూ.